అనేక సార్లు చెప్పా మళ్ళీ చెబుతున్నా రాసి పెట్టుకోమంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎప్పటికైనా తన గుండెల్లో ఉండేది కేసీఆరే, తన చేతిలో ఉండేది గులాబీ జెండానేనని స్పష్టం చేశారు. తనపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆయన పోస్ట్ పెట్టారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసిన రేవంత్ రెడ్డికి అసహనం పరాకాష్ఠకు చేరిందన్నారు. రోజురోజుకి పరిస్థితులు చేజారిపోతున్నాయనే సత్యం జీర్ణం కాక సీఎం ఇష్టానుసారంగా మాట్లాడారు. త్వరలోనే పతనం తప్పదనే సంగతి అర్థమై ఆగమవుతున్నారన్నారు. తనకు కేటీఆర్కు మధ్య మిత్రభేదం సృష్టించాలని చూస్తున్నారని రాసుకొచ్చారు. బీఆర్ఎస్ను బలహీనపరచాలని కురచ మనస్తత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. సీఎం చేసే ఇలాంటి కుట్రలు ఫలించవు. కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలకు వ్యతిరేకంగా తాను కేటీఆర్ మరింత సమన్వయంతో సమర్థంగా రెట్టించిన ఉత్సాహంతో పోరాడతామన్నారు. తెలంగాణకు ద్రోహం చేస్తున్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ను గద్దెదించడమే తమ లక్ష్యమని చెప్పారు. బీఆర్ఎస్ విజయ పథంలో పురోగమించి మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని హరీష్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.